తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. యూట్యూబర్ వైష్ణవి హత్య నిజంగా మాధాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. వైష్ణవి ఇంటి దగ్గర ప్రస్తుతం ఉన్నాం. ఆ రోజు చాలా బాగా కనిపించారు ఇద్దరు. కానీ ఆ దుర్మార్గుడు ఇంత దారుణంగా ఒక రాక్షసులాగా బిహేవ్ చేసి మా అమ్మాయిని చంపేశాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు, అన్నలు, బంధువులు అందరూ కూడా చెప్తున్నారు. ఒకసారి ఇంటి లోపలికి వెళదాం. అక్కడ ఒక్కసారి క్లియర్గా మీకు ఒక్కసారి మళ్ళీ వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇది వైష్ణవి, అలాగే వైష్ణవి భర్త హరిబాబు ఈ ఇంట్లోనే ఉన్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ రూమ్లో ఉన్నారు. ఆ వైష్ణవిని హత్య చేసే సమయంలో వాళ్ళు ఇక్కడే పడుకుని ఉన్నారు. అయితే ఇటు పక్కన ఇక్కడ రైట్ సైడ్లో ఇటువైపు ఈ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు. వైష్ణవి అమ్మా నాన్న ఇందులో పడుకొని ఉన్నారు ఆ రోజు రాత్రి. వైష్ణవి భర్త హరిబాబు ఇక్కడ ఈ రూమ్లో ఉన్నాడు. ఆ రూమ్లోకే నేను వస్తున్నాను. ఆ రోజు ఉదయం సరిగ్గా 4 గంటలు అవుతుందండి. 4 గంటల సమయంలో ఒక అలికిడి జరిగినట్టుగా వాళ్ళ అమ్మ కూడా చెప్పింది. అలికిడి జరిగింది. ఆ సమయంలో వచ్చి డోర్ బదులు కొట్టి చూస్తే వాస్తవం మాకు తెలుసుండేది. కానీ మమ్మల్ని మైమరిపించే విధంగా ఏం జరగట్లేదు అన్నట్టుగా వీళ్ళేదో సరదాగా మాట్లాడుకుంటున్నట్టుగా యాక్టింగ్ చేసి, ఇక్కడ ఏమీ కానట్టుగా యాక్టింగ్ చేసి అతను మమ్మల్ని అందరినీ కూడా తప్పుదారి పట్టించాడు. ఆ తర్వాత ఇక్కడే ఈ వైష్ణవిని చంపేసి ఇక్కడ 2 మంచాలు ఉన్నాయి. ఆ 2 మంచాలకేసి తల బాగా కొట్టేసి ఆ తర్వాత ఒక కత్తి తీసుకొని ఆమె చేతుల మీద నుదుటి భాగంలో కత్తిపోట్లు బాగా కత్తితో పొడిచి చంపేశాడు. తర్వాత ఇక్కడ మంచం ఉంటే ఆ మంచం కింద కూడా ఆ వైష్ణవి మృతదేహాన్ని ఆ మంచం కింద పడేసి ఏమీ ఎరగనట్టుగా వెళ్ళిపోయాడు. ఇక్కడ పోలీసులు వచ్చారు. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు వచ్చి ఇక్కడ చూసారా, ఇక్కడ మొత్తం తవ్వి తీశారన్నమాట. ఎందుకంటే మొత్తం బ్లడ్ ఇక్కడి నుంచి మొత్తం బ్లడ్ పారుతా ఉంది. ఈ అరుగుకి మొత్తం కూడా బ్లడ్ అంటుకుని ఉంది. దీన్ని ల్యాబ్ టెస్ట్ కోసం పోలీసులు కూడా విచారణలో భాగంగా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత చంపేసిన తర్వాత ఉదయం 6 గంటలకి మెల్లగా బయటకు వచ్చాడు. ఏమి ఎరగనట్టుగా బయటకు వచ్చాడు. తర్వాత డోర్ కూడా వేసేసాడు. డోర్ వేసి ఇక్కడ కటన్ ఉంది కదా, ఈ కటన్ కూడా లాగేసి ఏమీ తెలియనట్టుగా ఇక్కడికి వచ్చి బ్రష్ చేసుకుని, నేను అసలు నాకు ఏ పాపం తెలియదు అన్నట్టుగా వచ్చి ఇక్కడే బ్రష్ చేసుకుని ఇటు రోడ్డు మీద ఎవరున్నారో చూసుకుని ఎవరన్నా మనుషులు ఉన్నారా లేదా, ఎందుకంటే అతనికి రక్తపు మరకలు అయిపోయినాయి. ఎందుకంటే వైష్ణవిని చంపిన తర్వాత అతని షర్ట్ మొత్తం కూడా రక్తమైంది. ఆ షర్ట్ విప్పేసి వేరొక షర్ట్ వేసుకుని ఏమీ ఎరగనట్టుగా ఇక్కడే బ్రష్ చేసుకుంటే వాళ్ళందరూ అనుకుంటారు కదా, రోజులాగే లేచి బ్రష్ చేసుకుని ఏదో పని మీద వెళ్తున్నాళ్ళే అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇంత దుర్మార్గంగా రాక్షసుల్లాగా కన్న కూతుర్ని ఇక్కడ మా బిడ్డని చంపేసి వెళ్ళిపోయాడని చెప్పి అసలు మేము అనుకోలేదు అని చెప్పి వీళ్ళ తల్లి చెప్తుంది, వైష్ణవ తల్లి చెప్తుంది. వీడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బైక్ తీసుకుని ఇక్కడ బ్రష్ చేసుకుని బైక్ తీసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. తర్వాత ఇతను వెళ్ళిపోయిన తర్వాత అరగంట అవుతుంది, గంట అవుతుంది, గంటన్నర అవుతుంది. ఏంటి అమ్మాయి ఇంకా లేవలేదు, 4 నెలల గర్భం ఉంది. తర్వాత ఉదయాన్నే ప్రతిరోజు పిలిచేది, అమ్మని పిలిచేది, ఏదైనా తీసుకురమ్మని చెప్పి అడిగేది. ఏదైనా వామిటింగ్ వస్తుంటే బయటకు వచ్చి వామిట్ చేసుకునేది. కానీ అసలు ఏమాత్రం అలికిడి లేదు. ఏంటని చెప్పి డోర్ తీసి చూశారు. డోర్ తీసి చూస్తే రక్తపు మడుగులో పడిపోయింది. ఒక్కసారిగా షాక్ అయిపోయారు. కత్తిపోట్లు ఉన్నాయి. అక్కడ మంచానికి కూడా రక్తం అంటుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఇక్కడ దృశ్యాలు చూడండి. ఇక్కడ మంచానికి కూడా రక్తం ఏ విధంగా అంటుకున్నదో చూడండి. ఇదే ఒక సజీవ సాక్ష్యంగా మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మంచం కోళ్ళకి ఇక్కడంతా కూడా వైష్ణవి బ్లడ్ మరకలు అనేవి ఇక్కడ చాలా స్పష్టంగా, అంటే కత్తితో పొడిచిన తర్వాత నుదుటి మీద, చేతుల మీద, గొంతు పీసికి చంపిన తర్వాత ఆ రక్తం అంటుకుంది. మంచం కింద పడేశాడు. మొత్తం బ్లడ్ కూడా కారి మంచానికి ఏ విధంగా అంటుకుందో ఇక్కడ చాలా క్లియర్గా ఈ దృశ్యం కూడా మనకు కనిపిస్తోంది. నిజంగా తల్లిదండ్రులు చాలా బాధతో మాట్లాడుతున్నారు, ఆవేదనతో మాట్లాడుతున్నారు. వాడు అసలు ఏమీ తెలియనట్టుగా మా అమ్మాయిని చంపేసి వెళ్ళిపోయాడు, వాడికి ఉరిశిక్ష వేయాల్సిందే, వాడిని చంపాల్సిందే అంటూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. కొద్దిసేపటి క్రితమే ఉగాది పండుగ రోజు ఆ వైష్ణవి బతుకుంటే గనక మా ఇంట్లో ఒక పండగ వాతావరణం కనిపించేది. ఇంటిల్లిపాదు నవ్వుకుంటూ ఆమె వీడియోలు చేసుకుంటూ చాలా సంతోషంగా గడిపి ఉండేవాళ్ళం. కానీ అసలు పండగ లేకుండా పోయింది. మా అమ్మాయి లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కోరుట్ల పట్టణంలో మెయిన్ సెంటర్లో అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఆందోళన చేశారు. మా అమ్మాయికి న్యాయం జరగాలంటే వాడిని కఠినంగా శిక్షించాలి, వాడిని చంపేయాల్సిందే, వాడిని మాకు అప్పగించండి అంటూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మీరు స్క్రీన్ మీద దృశ్యాల్లో కూడా చూడొచ్చు. ఇక చూడండి, ఆ తల్లి ఎంత బాధపడుతుందో చూడండి, కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి కూడా అసలు ఆమె పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవట్లేదు. ఏడ్చి గుండె కూడా బరువెక్కిపోయినటువంటి పరిస్థితి ఉంది.
అసలు కళ్ళలోంచి నీళ్లు రావట్లేదు, కన్నీళ్ళన్నీ కూడా ఇంకిపోయాయి అన్నట్టుగా. ఎందుకంటే ఏడ్చి ఏడ్చి అలాంటి సిచ్యువేషన్ ఉంది. అన్నలు కూడా ఎంతో మంది, మొత్తం 13 మందికి పైగా అన్నలు ఉన్నారు. ఒకే ఒక్క బంగారు తల్లి. ఈ బంగారు తల్లి జీవితం చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి మేము భావించాం, కానీ ఈ విధంగా అవుతుందని చెప్పి అసలు అనుకోలేదంటూ చాలా బాధకి గురవుతా ఉన్నారు. ఒక్కసారి అమ్మతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఇంతకీ మీరు పోలీసులతో 2 సార్లు కలిశారు, మాట్లాడారు, ఏమంటారమ్మా? వాళ్ళు మేము చూసుకుంటామంటారు. ఏం చూసుకుంటారు? చంపేస్తే చూసుకున్నట్టు చంపేయాలని అంతే. నలుగురు కాల్చేయాలి, లేకపోతే ఉరి శిక్ష వేయాలా. చూసుకుంటామంటే పెట్టేది లేదు. ఎన్ని సంవత్సరాలు కానీ మొత్తం ఆన్నే పోలీస్ స్టేషన్ లేకుండానే ఎత్తాయి. కానీ అంటే నేను వాళ్ళ మీద కోపం కాదు, చట్టం కరెక్ట్ నేర్చుకోవాలా. ఎందుకంటే ఒక పిల్లని చంపిర్రా, పోయాలి వాళ్ళు పిల్లలని చంపి పోలీస్ స్టేషన్లో కలిసిర్రా, వాళ్ళని బరాబరి చంపాలా. నువ్వు వాళ్ళకు న్యాయం జరిగించుడేంది, నేను పోలీస్ స్టేషన్ లేచిన అనుడేంది, వాళ్ళని మంచి కాపాడుడేంది, నా బిడ్డ చచ్చిపోయిన బిడ్డను పట్టించుకోపోవడం ఏంది. నాకు ఇది ఒకటే నచ్చలేదు. నా బిడ్డని చంపిన అసలు చాలా మంది చెప్తా ఉన్నారు, అమ్మాయికి అసలు పెళ్లి ఇష్టం లేదు, వీడిని వేసుకోవటం అసలు ఇష్టం లేదు. సరే వాడేదో మందు దాగి నువ్వంటే మంచిగా చూసుకుంటానని చెప్పి అంటేనే అప్పుడు మీరు బలవంతంగా చేశారంట కదా. బలవంతంగా అంటే నేనేమని చెప్పిన సిట్టి, నల్లని దగ్గర ఏం లేదు, తెల్లని దగ్గర ఏం లేదు, గుణం మంచిగా ఉండాలమ్మా. నువ్వు 100 ఏళ్ళు బతిక గుణం కావాలి నాకు. మొన్న ఇప్పుడు తెలుతున్నాయి నాకు, అప్పుడేం తెలుసు. నా తల్లి నువ్వు గిట్లా చేసుకోవే, నీ మొగనికి ఇంత మంచిగా చూసుకోమంటే పూలు పెట్టి చదువుకున్నది. పూలు అంటే మొగడు లేవు, వాడు లేకపోతే ఒక శనం ఆగలేదు. ఇది అటుపోకు ఇటుపోకు అని అన్నం వేసుకొచ్చి చూడు, దాన్ని ఆన్ని చిన్న మంచిగా చదువుకోలేదు. ఆ చుట్టూ దాన్ని ఎట్లా ఏం పంపుతాయింది. వైష్ణవి సమాధి దగ్గర ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, అన్నలందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. 2 రోజులు అవుతుంది వైష్ణవి భోజనం చేసి. వైష్ణవికి ఇష్టమైనటువంటి బిర్యానీ తీసుకొచ్చాము, వైష్ణవి రోటీ తీసుకొచ్చాము, బిర్యానీ తీసుకొచ్చాము. ఆమెకి మంది అంటే కూడా ఇష్టం, అది కూడా తీసుకొస్తున్నాం. అమ్మా లే అమ్మా, ఒక్కసారి లేచి తినమ్మా, నీకు ఇష్టమైనటువంటి ఫుడ్ తీసుకొచ్చామని చెప్పి. 2 రోజుల నుంచి నా చెల్లి వైష్ణవి అసలు భోజనం చేయట్లేదు, నా చెల్లి అసలు తినకుండా ఎలా ఉంటుందని చెప్పి చాలా బాధతో ఇక్కడ అన్నలందరూ కూడా వచ్చి వైష్ణవికి భోజనం పెడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. 2వ రోజు సమాధి దగ్గర అన్నలందరూ వచ్చి నా నా చెల్లికి ఎంతో ఇష్టం. నా చెల్లి ఎప్పుడైనా సరే ఏదన్నా ఆకలేస్తుంది, నాకు బిర్యానీ కావాలంటే పరుగున వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చినటువంటి అన్నలు ఈరోజు తను లేకపోయేసరికి తను అసలు ఏంటంటే తనకి ఇష్టమైనటువంటి ఫుడ్ అసలు ఏముంది, అసలు ఎలా లోపల సమాధిలో ఉండగలుగుతుంది. లేమ్మా ఒక్కసారి లే, ఈ అన్న వచ్చాడు, ఈ అన్న నీకు ఇష్టమైనటువంటి బిర్యానీ తీసుకొచ్చాడు, తిందుగాని లేమ్మా అని చెప్పి లేపుతున్నాడు. చూడండి ఒక్కసారి, ముద్ద కలిపి వైష్ణవికి తినిపిస్తా ఉన్నాడు. చూడండి నిజంగా అన్నలు ఎంత ప్రేమ పెంచుకున్నారో ఆ చిట్టి చెల్లెల పట్ల. సమాధిలో ఉన్నటువంటి వైష్ణవిని లేపుతూ తను ఇంకా రాదు అని తెలిసినా కూడా ఇంకా ఆ అన్నలు ఎంత బాధకు గురవుతున్నారు, ఎంత ఆవేదనకు గురవుతున్నారు. తినమ్మా, నీకోసం బిర్యానీ తీసుకొచ్చాను తినమ్మా అంటూ చాలా చాలా బాధ కలుగుతున్నటువంటి దృశ్యం ఇది. ఎండలోనే ఉంటూ వాళ్ళు చాలా బాధ వ్యక్తం చేస్తూ అన్నలందరూ కూడా, మొత్తం వైష్ణవికి 15 మంది వరకు అన్నలే ఉన్నారండి. ఒకే ఒక్క ఆడపిల్ల, చిట్టి చెల్లెలు, బంగారు చెల్లెలుగా అన్నలందరూ కూడా ప్రేమించారు ఆ చెల్లెల్ని. కానీ ఇక్కడ ఆ దుర్మార్గుడు ఇంత చంపేసి, కత్తితో పొడిచి చంపేసి మా చెల్లెల్ని మాకు కాకుండా చేశాడు అంటూ వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అమ్మ తినమ్మా అంటూ ముద్ద కలిపి నీకు ఇష్టమైనటువంటి బిర్యానీ తీసుకొచ్చానమ్మా అంటూ వాళ్ళందరూ తినిపిస్తున్నారు. చూడండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. యూట్యూబర్ వైష్ణవి మృతి తర్వాత మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈ కేసు సంచలనమైంది. భర్త హరిబాబు చాలా దారుణంగా యూట్యూబర్ వైష్ణవిని కత్తితో పొడిచి చంపేశాడు. ఇక్కడే సమాధి చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు దృశ్యాల్లో. సొంత అన్న ఏ విధంగా బాధపడుతున్నాడు చూడండి. ఆ సమాధి మీద పడుకొని, అమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా చిట్టి, నీకు న్యాయం జరిగే విధంగా నేను పోరాటం చేస్తానురా, నువ్వు మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావురా అని చెప్పి చాలా బాధపడుతూ ఇక్కడ సమాధి దగ్గర వైష్ణవి చనిపోయి సమాధి అయిన తర్వాత 2వ రోజు ఇక్కడ పరిస్థితిని మీరు చూడొచ్చు. ఆ అన్న ఎంత బాధపడుతున్నాడు చూడండి. చిట్టి తల్లి, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా, వాణ్ణి వదిలిపెట్టను, ఎక్కడున్నా సరే వెంటాడతాను వాణ్ణి అంటూ అక్కడ ఆ సమాధి మీదే పడుకొని ఎంత బాధకు గురవుతూ ఉన్నాడు చూడండి. ఒక్కసారి సమాధి దగ్గర అన్నలందరూ వస్తూ ఉన్నారు. 2వ రోజు 3వ రోజు మేము ప్రతిరోజు ఇక్కడికి వస్తాం,
ఇంత ఎండ కొడుతుంది, ఈ ఎండలో కూడా లోపల నా చిట్టి తల్లి ఎండకు అసలు ఏ విధంగా తట్టుకుంటుంది అని ఆ అన్న మాట్లాడుతుంటే నిజంగా కళ్ళెంబట నీళ్ళు వస్తున్నాయి. ఒక పరదా లాంటిది, ఒక దుప్పటి లాంటిది తీసుకొచ్చి దీని మీద కప్పాలి, ఇంత ఎండ కొడుతుంది, లోపల నా చిట్టి తల్లికి ఎంత వేడి ఉంటుంది అని చెప్పి చాలా బాధతో అతను మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది. కానీ వైష్ణవిని నమ్మించి మోసం చేసి ప్రేమగా చూసుకుంటానని చెప్పి అర్ధరాత్రి దాటిన తర్వాత కత్తితో పొడిచి చంపేంతటువంటి పరిస్థితి వచ్చిందంటే వాడు ఎలాంటి నరరూప రాక్షసుడు, వాడిని చాలా అంటే చాలా కఠినంగా శిక్షించాలి. పోలీసులు ఏం చేస్తారో మాకు తెలియదు, మాకు అసలు న్యాయం జరుగుతుందా అన్న భయం కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చూడండి, ఆ అన్న, సొంత అన్న వైష్ణవి సమాధి మీద పడుకొని ఎంత విలపిస్తున్నాడు చూడండి, ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు చూడండి. నిజంగా పగోడికి కూడా ఈ కష్టం రాకూడదు అంటూ నిజంగా చెల్లెల్ని అభిమానించే ప్రతి అన్న గుండె కూడా బరువెక్కుతున్నటువంటి దృశ్యం. మొత్తం 13 నుంచి 16 మంది అన్నలు ఉన్నారండి. ఆ కుటుంబం మొత్తం వారసత్వంలో 16 మంది వరకు అన్నలుంటే ఆ అన్నలందరికీ కూడా ఒకే ఒక్క చిట్టి తల్లి వైష్ణవి. యూట్యూబ్లో వీడియోలు చేస్తూ, ఇన్స్టాలో వీడియోలు చేస్తూ, చిన్న చిన్న వీడియోలు చేస్తూ మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సుపరిచితురాలు. అసలు మా ఇంట్లో కూడా ఇలాంటి ఆడపిల్ల ఉంటే బాగుంటుంది కదా, ఇంత చలాకీగా ఇంత యాక్టివ్గా ఉండే ఆడపిల్ల మా ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ ఊళ్ళో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ ఊళ్ళో వైష్ణవి అందరికీ సుపరిచితమే, ప్రతి గల్లీలో వాళ్ళు కూడా. ఎందుకంటే యూట్యూబ్ వీడియోలు చేస్తూ చాలా సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ప్రతి ఒక్క చిన్న విషయం కూడా యూట్యూబ్లో పెడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. నేను ఇంతకుముందు కూడా అక్కడ కాలనీ వాసుల్లో అందరినీ కూడా అడిగితే ఇంత మంచి అమ్మాయిని చంపడానికి వాడికి అసలు చేతులు ఎట్లా వచ్చాయని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సమాధి దగ్గర పరిస్థితి చూడండి, ఇంత ఎండ ఉన్నటువంటి సందర్భంలో సమాధి ఎక్కడా అని చెప్పి నేను తెలుసుకుందామని చెప్పి అసలు వైష్ణవిని ఎక్కడ సమాధి చేశారని చెప్పి చూద్దామని వస్తే ఇక్కడ వాళ్ళ అన్న బాధపడుతూ ఏ విధంగా పడుకుండిపోయాడో చూడండి. రెండో రోజు సమాధి అయిన తర్వాత రెండవ రోజు సొంత అన్న ఎట్లా విలపిస్తున్నాడు చూడండి. అంటే ఆ చెల్లి పట్ల అతనికి ఎంత ప్రేమ ఉంది, ఆ చెల్లి లేకపోతే అసలు నాకు జీవితం లేదు, ఆ చెల్లె నాకు సర్వస్వం అన్నంతగా అతను వేరే అతను ప్రేమించి పెళ్లి చేసుకునేటప్పుడు కూడా అసలు ఫస్ట్ ఒప్పుకోలే. వాడు మందు తాగి నేను చచ్చిపోతాను, ఆ అమ్మాయి లేకపోతే నేను బతకలేనంటే సరే మంచి ప్రేమ ఉందేమో, మంచిగా చూసుకుంటాడేమో అని చెప్పి చేస్తే ఈరోజు మా చెల్లిని మాకు దూరం చేశాడు, కత్తితో పొడిచి చంపాడంటే ఇంకా దాన్ని తలుచుకొని గుండెల్ని అసలు ఆ బాధని తట్టుకోలేని పరిస్థితి. నిజంగా చూడండి, ఆ అన్న బ్రదర్ వద్దు ఇక్కడ రండి, బాగా ఎండగా ఉందంటే నా చెల్లిని నేను వదిలిపెట్టి నేను రాలేను అనేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. నిజంగా ఇక్కడ ఫుడ్ కూడా తెప్పిస్తున్నారంట. ఇక్కడ ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాము, మా చెల్లి రెండు రోజులు అవుతుంది భోజనం చేసి, మా చెల్లికి భోజనం పెట్టాలి అని చెప్పి ఇంటి దగ్గర నుంచి కూడా అన్నం తీసుకురమ్మని చెప్పి ఇతను ఫోన్ చేశాడు. ఆ సమాధి మీద పడుకుండిపోయి ఎంత విలపిస్తున్నాడు చూడండి. నిజంగా గుండెలో ద్రవింపజేసేటువంటి ఘటన ఇది. ప్రతి ఒక్కరూ కూడా కన్నీళ్ళు పెట్టుకునే ఘటన. అన్న చెల్లెల తాలూకు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఈ దృశ్యం చూస్తే మనకు అర్థమవుతుంది. కరెక్ట్ కాదు, ఆ సమాధి దగ్గర మీరు చాలా బాధపడతా ఉన్నారు. చెల్లెల్ని తలుచుకుంటూ ఇన్ని సంవత్సరాల పాటు మీరు ఎంత ప్రేమగా మీ చెల్లెల్ని చూసుకున్నారో అర్థమవుతుంది. నా చెల్లె కోసం నా పానం ఇస్తుంటన్న, నా చెల్లె నన్ను స్పిరిట్లో పోయిందన్న, నేను చచ్చిపోమని చచ్చిపోతుంటే అన్న, నా తల్లి చచ్చిపోతే నేను ఎట్లా బతకాలా అన్న, నా పానం పోతుంది, నా బండి అసలు నా బాడీ పని ఇప్పుడు అన్నగా నీకు ఇంత ప్రేమ ఉంది, అసలు 8 నెలల నుంచి గొడవలు జరుగుతున్నాయి కదా, అప్పుడు ఏం చెప్పలేదా మీ చెల్లెడు వైష్ణవి మీతో ఏం చెప్పలేదా? అసలు ఏం గొడవలు లేవని తప్ప నాకు ఏ రోజు కూడా గొడవ ఉందని చెప్పలే. నేను ఎందుకంటే నా ఫ్యామిలీకి ఇంత జరుగుతుందంటే నేను ఇంత చేస్తాను. నా ఫ్యామిలీకి వాళ్ళన్నా ఇంతంత మాట అన్నారంటే వాళ్ళని ఏం చేయనికైనా రెడీ ఉంటానా. ఎందుకంటే అప్పుడు కూడా ఆలోచిస్తానా, ఎందుకంటే కొడతా తిడతా తప్ప సంప, ఎందుకంటే వాళ్ళది కూడా ఒక ప్రాణం అని. ఇప్పుడు నా తల్లి ప్రాణం మీద నీ ఎవరో చూసుకొని బతకాలన్నా, నీ ఎందుకు బతకాల? నాకు పిల్ల ముందు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకంటే ఎక్కువ అన్న నా చెల్లె. అన్న ఫోన్ చేసి చెల్లె ప్రాణం పోయిందంటే 150, 160, 170 స్పీడు కేవలం స్విఫ్ట్ డిజైర్, దాన్ని కొట్టి 750 కిలోమీటర్లు 9 గంటలలో 8 గంటలలో వచ్చిన. అయ్యో నా చెల్లె కోసం వస్తున్నా, నా చెల్లె నా కోసం వస్తలే అన్న. అప్పుడు ఈ విషయం తెలిసినప్పుడు ఎక్కడున్నావు? వైజాగ్లో. ఆ దుర్మార్గుడు చంపడానికి అసలు చేతులు ఎట్లా వచ్చాయని చెప్పి చాలా బాధకు గురవుతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఈ కాలనీ వాసుల్లో వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. వైష్ణవి గురించి మరింత సమాచారం అందించడానికి ఉన్నారు. అమ్మ మీ పేరు? నా పేరు లక్ష్మి. ఇక్కడే వైష్ణవి పుట్టి పెరిగింది, ఇక్కడే యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉండేది, ఇక్కడ ప్రతి ఇల్లు ప్రతి గల్లీ కూడా ఆమెకు తెలుసు.
సో ఎట్లా ఉండేది అసలు ఈ వార్త విన్న తర్వాత మీకు ఏమనిపించింది? ఆ వార్తది విన్న తర్వాత అన్ని చంపేయాలనిపిస్తుంది. ఉమ్, ఆ పిల్ల చాలా మంచిది, ఏటు పోయినా ఏటు వచ్చినా మా ఇళ్ళని ఉంటుంది, మా ఇళ్ళని తిరుగుతుంది. నా బిడ్డ ఆ పిల్ల మాకు ఆడబిడ్డ బిడ్డ ఉమ్, బాగా మంచిది, ఇంటనే ఉంటుంది, ఇంటనే ఉంటుండే నా బిడ్డ సోపతికి. ఎలాంటి బంగారు లాంటి గుణం ఆ పిల్లది. ఆ పిల్లని ప్రేమించి ఎంటవాడి పెళ్లి చేసుకుని ఏముడయి ఆమెను చంపేసిండు. సో ముందు వైష్ణవికి అసలు ఇష్టం లేదు. లేదు, ఇష్టం లేదు. లేకున్నా కానీ బదిలాడిండు, కాళ్ళ మీద పడ్డాడు. నా వాళ్ళల్లో ఒక పిల్ల ఒక్కని పానమ్మ వద్ద అని ఎట్టు ఉంటుంది, ఆడికి మాసిపోయినాడు అవుతుంది, కర్రోడు అవుతుంది, బొగ్గోడు అవుతుంది అని చేసుకున్న దానికి ఆ పిల్లని ఇయ్యాల ఇష్టం లేకున్నా చంపేసిపోయిండు. ఉమ్, ఆడు ఇంట్లో చంపి ఎరపడకుండా దేని పడితే ఆడ ఓడిసి ఇక్కడ చేతుల మీద కోసి కత్తిల పట్టి ఈడ ఓడిసిండంట. కాళ్ళ ఏళ్ళ మీద పడ్డదంట, నన్ను చంపకు, నన్ను చంపకు. ఆడే చెప్తుడు మళ్ళా, కాళ్ళ ఏళ్ళ మీద పడ్డదంట, నన్ను చంపయ్యకురి, నువ్వు పారిపో, మా అమ్మ నాన్నకు నేను చెప్పుకుంటా, నువ్వు కొట్టలేవని చెప్పుకుంటా, నేను బతిలాడుకుంటా, మా అమ్మ నాన్న నిన్ను ఏమన్నారు నేను చెప్తున్నా కానీ నువ్వు బతికినాక నన్ను ఎట్ట చంపేస్తారా అని పూర్తిగా చంపి బొండ్రిక మీద చేతులు పెట్టి ఒత్తి చంపేసిండు. ఏ ప్రాణం లేకుండా చచ్చిపోయినాక 6:30కు బయటకు వెళ్ళిండాడు. అంటే చంపేటప్పుడు కాళ్ళ మీద పడి ఏం చేయొద్దు అని చెప్పి చెప్పిందంట, బగ్గ ఏడిచిందంట. ఆడే చెప్తుండు మళ్ళా, నన్ను బాగా బతిలాడినా కానీ నేను వదిలిపెట్టలేను అంటే, నా సోపతి గలకు దూరం చేసినావు, నా తల్లిదండ్రికి దూరం చేసినావు అంటే నిన్నేమన్నా తెచ్చిపెట్టుకుందా? రా నన్నది. నువ్వే ప్రేమించి పెళ్లి చేసుకొని, నువ్వే ఎంటవాడి ప్రేమించి పెళ్లి చేసుకొని మందు దాగి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, మీ కుటుంబం కావాలి, మీ బలగం కావాలి, మీరు అందరూ అందరు సంతోషంగా ఉంటారు. నాకు నా సంతోషం మా ఇంట లేదు, ఆ సంతోషం నాకు వంచూరు అని మా ఇంట వాడి మా పిల్లని చేసుకొని ఘోరం చేసి ఎక్కడ ఆ పిల్ల కాళ్ళ మీద పడ్డగాని గొంత జాలి దయ లేకుండా కడుపులో ఉన్న పిండం కూడా ఇక్కడ బట్ట కట్టి, ఈ పిండం కూడా నేను నా పిల్ల ఉడితే నేను బతికించుకొని చదువుకుంటా, నువ్వు వెళ్ళిపోయా, నువ్వు వద్దు, నువ్వు ఇంట్లో వెళ్ళిపో, మా అమ్మ నన్ను చదువుకుంటారు, నన్ను చంపేయరు అన్న కానీ కాళ్ళ ఏళ్ళ మీద పడ్డ కానీ కనికరం లేకుండా చంపి పారేసిండు. ఆయనకి పెద్ద ఉరిశిక్ష కాదు, ఈ ఉరిశిక్ష 4 ఉరిశిక్షలు తీసినా కానీ మనకి పాపం లేదు. అతను 8 నెలలు అయిందండి కదా పెళ్ళయి. మరి ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు అసలు ఎక్కడ వాళ్ళు ఏంటి మాకు అసలు తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో, వాళ్ళ మనుషులు ఎట్టు ఉంటారో. పెళ్లికి వెళ్ళలేదా మీరు? మేము పెళ్లికి వెళ్ళలేము, మాకు పానం హుషారు లేదు, మేము పెళ్లికి వెళ్ళలేము. నేను జైచల్ హాస్పిటల్ ఉన్నప్పుడు నేను పెళ్లికి వెళ్ళలేను. వాళ్ళు ఎట్టు ఉంటారో నాకు తెలియదు, మా బంధువులే, మా చుట్టాలే, కానీ మాకు తెలియదు అవన్నీ. నాకు లోన్లీ పిల్లలు మంచిగానే ఉన్నారు, వాళ్ళు మంచోళ్ళు, మా వాళ్ళందరూ మంచోళ్ళు. కానీ ఆడు ఇసపురుగా వచ్చి ఆ పిల్లని చంపుడు కరెక్ట్ కాదండి అని ఉరి తీయాలి. అలా 4గురిని అలా తల్లి నేర్పుడుకు ఉరి తీయాలి. ఈ పిల్లానికి ఇట్లా పోసి పిల్లని కొట్టి చంపుతుందని ఆ రోజే ప్రయత్నించిందట తల్లి. ఆ రోజే ఇట్లా చేయంగానే ఆయన పిల్ల వెంటనే కనుక్కొని ఇట్లా కార్పెట్ ఇట్లా కొట్టగానే పిల్లాడు టవల్ వెంటనే తీసుకుని ఇట్లా తుడుచుకున్నాడట. ఆయన పిల్ల బయటకు వచ్చిన వాళ్ళే మళ్ళీ భార్య తోలుకొని ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు బాగా నేర్పించి పెట్టారు, వాళ్ళ అన్నలున్ను తల్లి బాగా నేర్పిర్రు. నాన్న అద్దు, ఆ పిల్ల అద్దు, నిజాం సైడు ఒక అమ్మాయి ఉన్నది 20 లక్షలు పోతానంటారు, 2 ఎకరాల భూమి ఇస్తానంటారు, ఆ పిల్ల అద్దు, అయితే ఇసుపెట్టి అత్తవా లేకపోతే దాన్ని చంపేసి అత్తవా అని చెప్పి బాగా పిల్లని బాగా టార్చర్ పెట్టిండు. ఫస్ట్ నుంచి వాళ్ళ భార్య భర్తలకి ఇక్కడ అయితే 8 నెలలు అంటే 8 నెలలు ఇక్కడ ఉన్నాడు కానీ గొడవలు లేవు, ఏవి లేవు. ఆ పిల్ల బైక్ నడుపుతుందంటే మొగరాడు, ఆ పిల్ల మొగనంత బాడుంటూ ఆ పిల్ల. అట్లాంటి పిల్లని ఆడు 8 నెలల 2-3 నెలలు లొంగ తీసుకున్నాడు. పెళ్ళైన వాళ్ళ 3 నెలలకే 15 రోజుల గర్భవతి అయితే ఇంట్లో తల్లికి తండ్రికి ఫ్యామిలీకి తెలియకుండా తీసేసిండు ఫస్ట్. మళ్ళీ అప్పుడు ఎవరికి చెప్పలా, అప్పుడు ఎవరికి చెప్పలే, చెప్పకుండానే 15 రోజుల గర్భవతి తీసేసిన వాళ్ళే. తర్వాత తెలిసినప్పుడు అడగలేదా? తర్వాత తెలిసిన వాళ్ళు అడిగిరు. అడిగితే మీ అమ్మాయి చూసి, అమ్మ ఆయనకి ఇష్టం లేదంటుండు, ఇప్పుడే ఎందుకు తీయమ్మ, ఆయనకి ఇష్టం లేదు, నేను ఉంచుకుండు ఎందుకే, ఆయనకి ఇప్పుడు అద్దాని అంటుండు అని చెప్పనని తల్లికి ఆమె పిల్ల సర్ది చెప్పుకున్నది. సరే తీయమ్మ, మీ ఇష్టం, భార్య భర్తలు మీరు మంచిగా బతికేయాలని చెప్పి తల్లి పిల్లల్ని నమ్మింది అంతే. అల్లుని కూడా బాగా నమ్మింది. ఏ సీమంత గొడవ వచ్చినా కానీ బిడ్డని బెదిరించుకోలేదు, బిడ్డని బెదిరించుకుంది, అల్లుని బెదిరించుకోలేదు అసలే. అంత మంచిగా చూసుకున్న నల్ల తాసు పాముని ఒక రాక్షసుని తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకోరు. గొడవ జరిగినప్పుడు కంట్లో కారం కొట్టినప్పుడు లేకపోతే గర్భం తీసేసినప్పుడు అప్పుడైనా కరెక్ట్ గా యాక్షన్ తీసుకోవాల్సి ఉండే. అంటే అన్ని నమ్మిచ్చిండాడు బాగా. ఇంట్లో మంచిగా ఉండక మనం ఎట్లా బెదిరిస్తాము? ఏమైనా గొడవ ఎట్లన్నా ఉంటేనేమో ఇది ఎటో ఉన్నట్టుందని చెప్పని మనం 10 మందిలో పిలిపిస్తాము, అడుగుతాము, ఇంట్లో 4 ఇట్లా కూకుండా పెట్టుకుని అడుగుతాము. అవన్నీ ఏవి లేవు కదా, వాళ్ళు మంచిగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 4 నెలల గర్భవతి ఇప్పుడు
మన భూములక్కడ జాలక్కడ గొడవ వచ్చిన వాళ్ళు అట్లా కారపొడి కొట్టిన వాళ్ళే భార్య భర్తలు ఇంటికి వచ్చిన వాళ్ళు బాగా నేర్పి దాన్ని చంపేయరా లేకపోతే దాన్ని ఇసిపెట్టి రారా 8 లక్షలు 20 లక్షలు పోతానంటారు 2 ఎకరాల భూమి ఇస్తానంటారు మంచి అమ్మాయి ఉన్నది మనకు మంచి లైఫ్ ఉన్నది అని చెప్పని బాగా నేర్పుట్లలో పిల్లాడు మళ్ళీ చంపే రోజు కూడా మంచిగా ఉన్నాడు. మళ్ళీ అమ్మాయికి ఇట్లా దురద పెడుతుందంటే మళ్ళీ అందరూ ఇక్కడ అలా వీళ్ళంతా 10-18 మంది అన్నదమ్ముళ్ళు అవును, వాళ్ళందరినీ నమ్మించి దీన్ని చంపడానికి గొంతు కోసడానికి అందరం కూడా మంచిగా ఉన్నట్టుగా నటించిండు. ఒకరు అదే రోజు పొద్దుకి నెత్తికి నవరత్తాలం పోసి మసాజ్ చేసినట్టు చేసిండు. అదే మాదాపూర్ గ్రామంలో వైష్ణవి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నారు. చాలా మంచి అమ్మాయి, చాలా సరదాగా ఉండే అమ్మాయి, కానీ వాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పి నమ్మించి మోసం చేసి ఇప్పుడు చాలా దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి ఉంది. వాడికి ఎలాంటి శిక్ష వేయాలంటే ఇంకా ఎవరు కూడా ఈ విధంగా చేయడానికి వీలు లేనటువంటి అట్లా అంత కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. వైష్ణవి ఇక్కడే ప్రతి ఇంట్లో అందరికీ తెలుసు, చిన్న పిల్లలాగా ఇక్కడే ఆడుకుంటూ ఉండేది, మా పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉండేది, రీల్స్ చేసేది, సోషల్ మీడియాలో అన్నీ కూడా పోస్టులు పెట్టేది. ఎంత చలాకీగా ఉన్నటువంటి అమ్మాయి వాడు వలలో చిక్కి ఈరోజు పూర్తిగా ఈ లోకం నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఒక పక్క వాళ్ళ తల్లిదండ్రులు అన్నలు అందరూ కూడా ఎంత బాధకు గురవుతున్నారో అంతే బాధ ఇక్కడ ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఈ రోజు ఇక్కడే తిరుగుతూ ఉండేది, ఇక్కడే మాట్లాడుతూ ఉండేది, అక్క పిన్ని అత్త అనుకుంటూ ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా కలిసిపోయి వాళ్ళ పిల్లలతో కలిసిపోయి ఒక పిల్లలాగా ఉండిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఆ అమ్మాయి ఈరోజు దూరం అయిపోయిందంటే కనుక నిజంగా వాళ్ళు కూడా ఆ బాధని తట్టుకోలేని పరిస్థితుంది. సో వాడిని మాత్రం కఠినంగా శిక్షించాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.